నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ సోనియా. తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత మల్లారెడ్డి కుటుంబం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా మల్లారెడ్డి బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జరుగుతుండగా నేడు ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలవడంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అసలు మల్లారెడ్డి ఫ్యామిలీ కమలం గుడికి చేరుతోందా? బీజేపీ ఆఫీస్ కు రావడంపై ప్రీతిరెడ్డి ఏమన్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి మార్క్ పాలిటిక్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే నేడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు కొత్త చర్చకు దారితీశాయని చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొడుకు డాక్టర్ ప్రీతిరెడ్డి నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కోడలి అడుగులు బీజేపీ వైపు పడడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ భేటీపై మీడియాలో జోరుగా ప్రచారం మొదలవడంతో ప్రీతిరెడ్డి వెంటనే స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ప్రాథమికంగా కొట్టిపారేశారు. తాను ఇప్పుడు బీజేపీలో చేయడం లేదని, కేవలం మర్యాదపూర్వకంగానే నాయకులను కలిశానని ఆమె స్పష్టం చేశారు. తాము ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది కూడా రాజకీయ కారణాల వల్ల కాదని, తమ ఏఐసిటి యూనివర్సిటీలో ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించేందుకే వెళ్లామని వివరణిచ్చారు. తాను ఒక విద్యావేత్తగా అన్ని పార్టీల నాయకులను కలుస్తానని, అందులో భాగంగానే నేడు బీజేపీ కార్యాలయానికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. మల్లారెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆమె పునరుద్ఘాటించారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇటీవలే మల్లారెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వెంటనే కోడలు ప్రీతిరెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలతో వరుసగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్గిరి ఎంపీ స్థానం లేదా ఇతర కీలక బాధ్యతలపై మల్లారెడ్డి బీజేపీ అగ్రనేతలతో మంత్రాలు జరుపుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన విద్యా సంస్థలకు రాజకీయ రక్షణ కల్పించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు మంచి రాజకీయ భవిష్యత్తు కోసం మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి మల్లారెడ్డి కుటుంబం తమ విద్యా సంస్థల కార్యక్రమాన్ని సాకుగా చూపిస్తున్నప్పటికీ బీజేపీ అగ్రనేతలతో వారు వరుసగా భేటీ అవుతుండడం చూస్తుంటే భవిష్యత్తులో ఏదో పెద్ద రాజకీయ బలం పుట్టబోతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్న తరుణంలో మల్లారెడ్డి కోడలు బీజేపీ ఆఫీస్ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ కుటుంబం కమలం తీర్థం పుచ్చుకుంటుందా, లేక కేవలం విద్యా సంస్థలకే పరిమితం అవుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.